హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా ఫ్యాషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకే, ఏంటంటే స్టిచ్చింగ్ చేశానండి అమెరికా వాళ్ళవన్నీను. వాళ్ళు ఏంటంటే ఈరోజు అంటే 28th నైట్ వస్తారనమాట. అందుకే ఇంకా మొత్తం 24 బ్లౌజెస్ ఉన్నాయి, అన్నీ చేసా. అంటే 24 బ్లౌజెస్ అంటే ఇప్పుడు నేను చేసింది ఆల్మోస్ట్ 16 బ్లౌజెస్ అండి. 16 బ్లౌజెస్ అంటే ఇప్పుడు నేను నా దగ్గర హెమ్మింగ్ నుంచి వచ్చినవి మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ అవి వీడియో చేస్తాను. నేను ఎలా కుట్టాను, ఏంటి, ఏ మోడల్ అనేది మీకు చూపిస్తాను. ఓకే, మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి. ఓకే, నేను కొత్తగా వీడియోస్ చేస్తున్నాను కాబట్టి నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకే, చూపిస్తానండి. నేను ఇవన్నీ బ్లౌజెస్ అండి, అన్నీ చూపిస్తాను. అన్ని కప్స్ పెట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ చేశాను అనమాట. నేను ఇదిగోండి, ఇవన్నీ బ్లౌజెస్ కుప్ప కుప్ప వేశారు ఏంటి అనుకుంటున్నారా? ఎందుకంటే ఇవన్నీ ఇంకా ఫినిషింగ్ చేయాలండి. ఇప్పుడు వాళ్ళు వచ్చేస్తారు, అందుకే మీకు ఈ వీడియోస్ చేస్తున్నాను అనమాట. వాళ్ళు వస్తే తీసుకెళ్ళిపోతారు కదా అని మీకు అన్నీ చూపిస్తానండి. ఇదిగోండి, ఇది శారీలోనే వచ్చిందండి, ఇలా సీక్వెన్స్ అంతాను. మామూలుగా అది డోరీస్ ఇలా సింపుల్గా పెట్టాను. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు కదండి, అన్ని మొత్తం 24 బ్లౌజెస్ అనమాట. అందుకే ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా ఇచ్చాను. ఇదేమో ఇలా పఫ్ హ్యాండ్ ఇచ్చాను లాంగ్, ఇది ఫ్రంట్లో ఇలా 3 పాయింట్ ఇచ్చాను. ఇవి కప్స్ పెట్టానండి, ఇలా కప్స్ పెట్టాను అనమాట. వాళ్ళు ప్రతిదీ కప్స్ కావాలని చెప్పారు, అందుకే ప్రతి బ్లౌజ్కి కప్పు పెట్టాను. ఇది 3 పాయింట్ నెక్. ఓకే, ఇది ఒకటండి, ఇది రెడ్ బ్లౌజ్, ఇది 3 పాయింట్ నెక్. ఇది బ్యాక్ తీసుకున్నాను, అది ఫ్రంట్, ఇది బ్యాక్. అలా కొన్ని కొన్ని చేంజెస్ అన్నీ చేశాను అనమాట. ఇది సింపుల్గా ఇలా డోరీ తీసుకున్నాను. ఫ్రంట్ వచ్చేసి ఇలా హుక్స్ పెడుతున్నానండి. ఫ్రంట్ వచ్చేసి ఇదండి, ఇలా రౌండ్ తీసుకున్నాను. నేను ఇంకా ఫినిషింగ్ అంటే ఐరన్ చేయాలి, ఐరన్ చేసే టైంలో వచ్చేస్తారు కస్టమర్స్ అని చెప్పి నేను వీడియో చేస్తున్నాను అనమాట. ఇదండి, ఇది హ్యాండ్ వచ్చేసి ఇలా పఫ్ హ్యాండ్ పెట్టాను. ఇది షార్ట్ పఫ్ హ్యాండ్ అనమాట, ఇలా తీసుకున్నాను. ఓకే, ఇది బ్యాక్. ఇది వచ్చేసి సింపుల్గా ఇలా రౌండ్ తీసాను. ఇది వచ్చేసి బ్యాక్ అండి, బ్యాక్ ఇలా బో తీసుకున్నాను అనమాట. ఇది ఇలా బో తీసుకున్నాను, బో పెట్టమన్నారు. వాళ్ళు ఏం చెప్పలేదండి, ఇది పెట్టండి అని మాకేం చెప్పలేదు. వాళ్ళకి తెలీదు కాబట్టి అన్ని ప్రతిదీ నేనే మోడల్ చేశాను, ఒక్కొక్కటి సింపుల్గా ఇలా. ఓకే, ఇది షార్ట్ హ్యాండ్ మెగా స్లీవ్స్లో తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్. బ్యాక్లో లెంత్ తగ్గిందని నేను ఇలా ఫ్రిల్ తీసానండి, ఇలా తీసుకున్నానండి లెంత్. ఎందుకంటే ఇది ఒక మోడల్గా ఉంటుంది, లెంత్ పెరుగుతుందని ఇలా తీసుకున్నాను. ఇదేమో బాహుబలి హ్యాండ్ కావాలన్నారు, దీనికి ఇలా సెట్ చేశాను అనమాట. ఇది బార్డర్ వచ్చింది కాబట్టి ఇలా తీసుకున్నాను. ఓకే, ఇది ఫ్రంట్. ఇది వచ్చేసి ఇలా డోరీ తయారు చేస్తాయి. ఇది ఎందుకంటే దీంట్లో క్లాత్ మిగిలిన దాంట్లో ఇలా తీసుకున్నాను. ఓకే, ఇది వచ్చేసి వి షేప్ అండి, ఇలా వి షేప్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి హ్యాంగింగ్స్ ఇలా రెడీ చేశాను. ఇది ఫ్రంట్ అండి, ఫ్రంట్ కూడా వి షేప్ తీసుకున్నాను. ఇలా ఫ్రంట్ కూడా వి షేప్ తీసుకున్నాను అనమాట. ఇట్లా ఇది వచ్చేసి మెగా స్లీవ్స్, శారీ వర్క్ ఇచ్చాడు. ఇది కూడా ఇలా వర్క్ వచ్చింది, కట్ వర్క్, అందుకే ఇలా మెగా స్లీవ్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి లీఫ్ నెక్, ఇది బ్యాక్. బ్యాక్కి సింపుల్గా డోరీ ఇలా ఇచ్చాను, క్లాత్ సరిపోలేదు కాబట్టి. ఈ ఫ్రంట్లో కూడా ఇలా లీఫ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి బాహుబలి హ్యాండ్, ఇదిగోండి బాహుబలి హ్యాండ్ ఇలా తీసుకున్నాను. ఓకే,
ఇది ఒకటండి. ఇది కూడా లీఫ్ తీసుకున్నాను. ఇది కూడా ఇలా లీఫ్ తీసుకున్నాను. డోరీస్ ఇవి సింపుల్గా ఇలా తీసుకున్నా. ఇది ఫ్రంట్లోనేమో ఇట్లా 3 పాయింట్ తీసుకున్నాను. ఇవి ఇద్దరివి సిస్టర్స్ అండి ఇవి. అందుకే వాళ్ళు ఏంటంటే ఫ్రంట్లో 3 పాయింట్ నెక్ కావాలని చెప్పారు, అందుకే ఇలా తీసుకున్నాను. ఇది హ్యాండ్ అండి. ఇదిగోండి, ఇది పైన పప్పు, ఇది కింద ఇలా బార్డర్ వచ్చింది. ఓకే, ప్రతి బ్లౌజ్కి అండి ఏది ఎలా అని దాన్ని బట్టి నేను మోడల్ పెట్టాను. శారీ క్లాత్ని బట్టి నేను మోడల్ పెట్టాను అనమాట. ఇది టిష్యూ అండి, ఇది టిష్యూ కాబట్టి టిష్యూకి ఇలా తీసుకున్నాను. ఇలా తీసుకున్న టిష్యూకి ఇది హ్యాండ్కి ఏమో ఫ్రిల్ ఇలా తీసుకున్నాను అనమాట. ఇది బ్యాక్ అండి. బ్యాక్ ఫ్రంట్ స్క్వేర్ తీసుకున్నాను. దీంట్లో వచ్చేసి ఇది హ్యాండ్కి ఇచ్చాడండి బార్డరు. నేను ఇలా మోడల్ చేశాను నెక్కి. ఇది ఇలా సింపుల్గా పెట్టాను, ఇలా నీట్గా ఉంటుందని. ఇది ఒకటండి. ఇదంతా ఏం చేశాడంటే ఇలా హ్యాండ్కి ఇచ్చాడండి, లాంగ్ హ్యాండ్ ఎల్బో వరకు ఇచ్చాడనమాట. నేను ఏం చేస్తానంటే వాళ్ళు షార్ట్ కావాలి ఎల్బో వరకు వద్దు అని అంటే నేను ఇది హ్యాండ్ ఇలా తీసుకొని షార్ట్ తీసుకొని మిగిలిన క్లాత్ని నేను ఇలా బ్యాక్ మోడల్ చేశాను అనమాట. ఇదిగోండి ఇలా మోడల్ చేశాను. ఇది బ్యాక్ ఇక్కడ స్టిచ్చింగ్ వచ్చిందండి. ఇదిగో చూడండి, ఇలా ఇక్కడ చూసారా, ఇదంతా హ్యాండ్ స్టిచ్డ్ అండి. ఇదంతాను ఈ క్లాత్ మీకు తెలుసు కదా, తెలిస్తే నాకు కామెంట్లో పెట్టండి. నాకు తెలుసు కానీ ఇప్పుడు నేను వీడియోలో చెప్పలేకపోతున్నా, మర్చిపోయాను. ఇది 3 పాయింట్ నెక్ అండి. ఇలా తీసుకున్నాను. హ్యాంగింగ్స్ ఏమో ఇట్లా చేశాను సింపుల్గా. ఓకే, మళ్ళీ ఎందుకంటే ఇంకా బయట అమెరికాలో ఉన్నారు కాబట్టి, అమెరికాలో ఏముందిలేండి, ఇక్కడ కూడా స్లీవ్లెస్ వేస్తున్నారు. వాళ్ళకి స్లీవ్లెస్ అంటే ఇష్టం కాబట్టి ఇలా స్లీవ్లెస్ పెట్టాను అనమాట దీనికి. ఇదొక మోడల్ స్క్వేర్ అండి. ఇది ఫ్రంట్ కూడా స్క్వేర్ పెట్టాను. ఆ బార్డర్ వన్ సైడ్ అలా తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇవి ఇలా తీసుకున్నాను, కొంచెం ఎక్కువ బాగుంటుందని. ఇది ఒక మోడల్ అండి. ఇది కూడా వి షేప్. ఇది హ్యాండ్కి ఇచ్చిన బార్డర్ని నేను ఇలా మోడల్ చేశాను అనమాట, ఇది బాగుంటుంది అని. ఇది ఒక మోడల్. ఇది స్లీవ్లెస్. ఇది ఫ్రంట్ కూడా వి షేప్. ఓకే, ఇది వచ్చేసి బ్లాక్ అండి. బ్లాక్ సింపుల్గా రౌండ్ తీసుకున్నా. బ్యాక్ ఫ్రంట్ ప్రతి దాంట్లో వేసుకోవచ్చు అని ఇది ఫ్రంట్లో మాత్రం 3 పాయింట్ తీసుకున్నాను. దీనికి షార్ట్ పఫ్ హ్యాండ్ తీసుకున్నాను అనమాట. ఇలా ఇవ్వండి, బ్యాక్లో డోరీ సింపుల్గా ఇలా. ఇది వచ్చేసి బ్యాక్, ఇది కూడా వి షేప్ అండి. ఇలా స్టాప్స్ తీసుకున్నాను, అన్నిటికీ డోరీ కదా అని ఇలా చేశాను మోడల్. ఇది వచ్చేసి మెగా స్లీవ్స్. ఇదిగోండి, ఇది మెగా స్లీవ్స్ అనమాట. ఇది ఫ్రంట్ ఇలా. ఓకే, ఇలా స్క్వేర్ పెట్టాను ఫ్రంట్. ఇది బ్యాక్. దీనికి ఇంకా హ్యాంగింగ్స్ ఇవ్వలేదు, నేను వీడియో కోసం తొందరగా చేస్తున్నాను అనమాట. ఇది ఒకటండి, ఇలా వర్క్ వచ్చింది, శారీ అంతా ఇలా వర్క్ వచ్చింది, అందుకే నెక్ బ్లౌజ్ కూడా ఇచ్చాడనమాట. ఇది ఫ్రంట్, ఇదేమో హ్యాండ్. నేను ఇలా మెగా స్లీవ్స్లో ఇలా తీసుకున్నాను వర్క్. ఓకే, ఇది ఒక మోడల్ అండి.
ఇలా తీసుకున్నాను. హ్యాండ్కి వచ్చిన ఇది సీక్వెన్స్ ఎంత బార్డర్ అండి, ఇలా నేను మోడల్ చేశాను అనమాట. ఇది హ్యాండ్ ఏమో ఇలా తీసుకున్నాను. వాళ్ళు ఏది చెప్పలేదండి, నేనే ఇలా అన్ని నాకు నచ్చినట్టు నేను తీసుకున్నాను అనమాట. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఓకే, బాయ్.